సో గైస్, శనిదేవుడి గురించి అయితే మనం ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. శనిదేవుడు హిందూ మతంలో నాయదేవుడిగా పరిగణించబడతాడు. ఆయనని సూర్యదేవుని కుమారుడిగా భావిస్తారు. శనిదేవుని తల్లి పేరు ఛాయాదేవి. ఆయనను శనీశ్వరుడు, మాంద, ఇంకా కూరాగ్రహం అని కూడా పిలుస్తారు. సో శనిదేవుని శని గ్రహానికి అధిపతి. ఆయనకి నల్ల రంగు అత్యంత ప్రీతికరమైనది. శనిదేవుని వాహనం వచ్చేసి కాకి. సో శనిదేవుడు తులసి, ఎండు నువ్వులు, నల్ల కవ్వు నైవేద్యంగా ఇష్టపడతాడు. ఆయన న్యాయపరుడు, పాపకార్యాలు చేసిన వారికి శిక్ష విధిస్తాడు. సో పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకి ఫలితమును కూడా ఇస్తాడు. సో శనిదేవుడు శనివారం పూజించబడతాడు. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదమైతే ఉంటుంది. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్జీ ఆరాధన కూడా చేస్తారు. సో శనిదేవుని ప్రభావం సాడే సతి అనే పేరుతో కూడా ప్రసిద్ధం చెందుతుంది. సో సాడే సతి అంటే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. సో శనిదేవుని శక్తివంతమైన కూరగ్రహంగా పరిగణించబడతాడు, కానీ అన్యాయం చేయడు. ఆయన పేరు శని అంటే నెమ్మదిగా కలిగేవాడు అనే అర్థం అయితే వస్తుంది. సో శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి సుమారు 29,005 సంవత్సరాలు పడుతుంది. సో మీరు ఇంకా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, మాకు కావాలి అని. సో నేను నేనైతే వీడియో అయితే చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.